శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ 24. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో మంచి ఊపు ఉంటుంది. మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో తెలివిగా వ్యవహరించడం ద్వారా లాభాలను పొందగలరు. మీ వృత్తి జీవితం మరియు వ్యాపారాలు మరింత బలంగా ఎదుగుతాయి. మీరు పనులను వేగంగా పూర్తి చేస్తారు మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులకు ఒక కొలిక్కి తీసుకువస్తారు. మీ పారిశ్రామిక ప్రయత్నాలలో అభివృద్ధి ఉంటుంది. మీరు మీ యొక్క నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటారు. వ్యాపార సంబంధిత సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఇది మీ చుట్టూ ఉన్నవారిలో కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ గౌరవం మరియు పలుకుబడి సమాజంలో పెరుగుతాయి. మీ సన్నిహితులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీరు అందరి నమ్మకాన్ని చూరగొంటారు. అనేక రకాల విషయాలలో మీకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. అయితే పోటీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్రయత్నాలను మరింతగా కేంద్రీకరించాలి. చర్చల్లో మీరు మీ వాదనలను సమర్థవంతంగా వినిపించగలరు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత సౌకర్యవంతంగా మరియు సానుకూలంగా మారుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ ముఖ్యమైనవి. ఈ రోజు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి. మీ దినచర్యలో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించండి. అది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించండి. మానసిక ప్రశాంతత కోసం మీరు యోగా లేదా ధ్యానం వంటివి ప్రయత్నించవచ్చు. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ధనుస్సు రాశిలో ఉన్న ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో మంచి పనితీరును కనబరుస్తారు. మీ కెరీర్లో మీరు ఎదుగుదల చూసే అవకాశం ఉంది. మీకు కొన్ని ముఖ్యమైన పనులు లేదా బాధ్యతలు అప్పగించబడవచ్చు. వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మీ పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మరియు మీ పని సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టండి మరియు సమయానికి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ వ్యక్తిగత జీవితానికి మరియు పని జీవితానికి మధ్య సమతుల్యతను పాటించడం కూడా చాలా ముఖ్యం. ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి మరియు మీరు మంచి లాభాలను ఆర్జించే సూచనలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కావచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో మరియు ఖాతాదారులతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మార్కెట్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించండి. పోటీని తట్టుకుని నిలబడటానికి మీరు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపడానికి అనుకూలమైన రోజు. మీ ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది. దీనివలన మీరు చదివిన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలరు. పరీక్షలు లేదా ముఖ్యమైన విద్యా సంబంధిత పనుల్లో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ విద్యాలక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు క్రమం తప్పకుండా అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకండి. ధనుస్సు రాశివారు ఈ రోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు మరియు సరైన ఆహారం తీసుకోండి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోండి. మీ మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనది, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబంలో ఒక మంచి మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ బంధాలను మరింత బలపరుచుకోవడానికి ఇది మంచి సమయం. మీ కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకోండి మరియు వారికి మీ మద్దతును అందించండి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని ప్రేమగా మరియు శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి. ధనుస్సు రాశిలో ఉన్న ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో మంచి పనితీరును కనబరుస్తారు. మీ కెరీర్లో మీరు ఎదుగుదల చూసే అవకాశం ఉంది. మీకు కొన్ని ముఖ్యమైన పనులు లేదా బాధ్యతలు అప్పగించబడవచ్చు. వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మీ పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మరియు మీ పని సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టండి మరియు సమయానికి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ వ్యక్తిగత జీవితానికి మరియు పని జీవితానికి మధ్య సమతుల్యతను పాటించడం కూడా చాలా ముఖ్యం. ధనుస్సు రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి మరియు మీరు మంచి లాభాలను ఆర్జించే సూచనలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కావచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో మరియు ఖాతాదారులతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మార్కెట్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించండి. పోటీని తట్టుకుని నిలబడటానికి మీరు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు. మీ మధ్య ప్రేమ మరియు అవగాహన పెరుగుతుంది. మీ బంధాన్ని మరింతగా పెంపొందించడానికి ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు మీ ఆలోచనలు మరియు భావాలను పంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ మధ్య ఏమైనా అపార్థాలు ఉంటే వాటిని ప్రశాంతంగా చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ సంబంధాన్ని మరింత మధురంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ఆశ్చర్యకరమైన బహుమతులు లేదా ప్రణాళికలు మీ బంధానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.